బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు దుబాయ్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటు దుబాయ్పై ఇరాన్ భీకర దాడులని ప్రారంభించింది. ఇటు 9 బెలిస్టిక్ మిసైల్స్ అలాగే 33 డ్రోన్లతోని దాడి చేస్తుంది. ఇటు దాడిని తిప్పికొట్టినట్లు ఇటు దుబాయ్ ప్రకటించింది. దుబాయ్లోని అబుదాబి అలాగే ఫుజైరా ఈ ఓడరేవుల ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఆ మిసైల్స్ని అలాగే డ్రోన్స్ని సంధించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని ప్రస్తుతానికి మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇటు దుబాయ్కి సంబంధించిన పోర్టు ప్రాంతాలన్నిట్లో అంటే ఇటు ఫుజైరా అబుదాబి అక్కడ ఓడరేవులన్నీ కూడా ఖాళీ చేయాలంటూ సివిలియన్స్ అందరూ కూడా ప్లేసెస్ని ఇవాక్యువేట్ చేయాలంటూ ఇటు ఇరాన్ హెచ్చరికలను జారీ చేసింది. భారతీయులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అలాగే భారత రాయబార కార్యాలయంలో కూడా ప్రస్తుతానికి ఇటు ఇండియన్ ఎంబసీ కూడా సూచనలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఇటు ప్రాణ భయంతో ఇటు దుబాయ్ వాసులందరూ బ్రతుకుతున్నారు. మరోవైపు ఇటు ఇరాన్లో కర్గ్ ఐలాండ్ లక్ష్యంగా అమెరికా దాడులను నిర్వహించింది. ఇటు కర్గ్ ఐలాండ్ని ఇటు అమెరికా స్ట్రైక్ చేసింది. దానికి సంబంధించి ట్రంప్ కూడా మాట్లాడాడు. కర్గ్ ఐలాండ్లో ఉన్న ఎయిర్ బేస్ని మాత్రమే అక్కడ ఉన్న మిలిటరీ ఎయిర్ బేస్ని మాత్రమే మేము టార్గెట్ చేశాం, ఆయిల్ ఫెసిలిటీలను ఇంకా టార్గెట్ చేయలేదంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ ప్రస్తుతానికి దుబాయ్ నుంచి ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచే ఆ మిసైల్స్ కర్గ్ ఐలాండ్పై అమెరికా ఏదైతే దాడులు నిర్వహించిందో ఆ దాడులు ఇటు దుబాయ్ అలాగే ఫుజైరా ఈ పరిసర ప్రాంతాల నుంచే ఆ దాడులను నిర్వహించారు అంటూ మొత్తానికైతే ఇప్పుడు దుబాయ్ అబుదాబి అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తంగా ఈ దేశం పైన ప్రస్తుతానికి ఇటు ఇరాన్ రివెంజ్ తీసుకుంటూ మొత్తం మిసైల్స్ బలిస్టిక్ మిసైల్స్ అలాగే డ్రోన్స్ని బలిస్టిక్ మిసైల్స్తో పాటు డ్రోన్స్ని కూడా వాడినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇలా హై రైజ్ బిల్డింగ్ని మొత్తానికైతే 9 బెలిస్టిక్ మిసైల్స్ అలాగే 33 డ్రోన్స్తోని ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని ఇరాన్ టార్గెట్ చేసింది. వాటిని ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కన్ఫర్మ్ చేసింది. అలాగే వాటిని ఇంటర్సెప్ట్ చేశాము, వాటిని న్యూట్రలైజ్ చేశామంటూ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ గవర్నమెంట్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ న్యూట్రలైజ్ చేసిన తర్వాత కూడా ఆ డ్రోన్స్ మిసైల్స్కి సంబంధించిన డెబ్రిస్ అంటే శకలాలు అవన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్స్ పైన కావచ్చు వీటన్నిటిపైన పడడంతో మొత్తానికైతే భారీ ఎత్తున ధ్వంసం. ఇటు దుబాయ్ గవర్నమెంట్ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన గవర్నమెంట్ కూడా ఇటు దుబాయ్ అబుదాబి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అలర్ట్ మెసేజ్లను పంపిస్తున్నారు. ఎప్పటికప్పుడు మిసైల్స్ ఆ దేశ భూభాగాన్ని ఎంటర్ అవ్వగానే అయిన వెంటనే మిసైల్స్ పడే అవకాశం ఉంది, కొంత షెల్టర్ని తీసుకోవాలి అంటూ మొత్తానికైతే ఇటు ఆ గవర్నమెంట్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే ఫుజైరాకి సంబంధించి ఒక ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో కూడా మంటలు అంటుకున్నట్టు తెలుస్తుంది. ఇటు టెల్ అవీవ్ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన మిగతా ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీద ఇటు గల్ఫ్ దేశాల్లో దాదాపు 110 ఎయిర్పోర్ట్లు ప్రస్తుతానికి ఉంటాయి. ఆ 110 ఎయిర్పోర్ట్ల నుంచి ఇటు దుబాయ్ కావచ్చు అబుదాబి ఈ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నుంచి మనం చూస్తే కనుక మొత్తంగా ఒక 5 లక్షల మంది ప్రయాణికులు ప్రస్తుతానికి ఇరుక్కుపోయారు. ప్రతిరోజు దాదాపు కొన్ని లక్షలాది మంది ప్రయాణికులు ఇటు దుబాయ్ నుంచి ఇటు అలాగే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఇటు యూరోప్కి కానీ ఇటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి కానీ ప్రయాణిస్తూ ఉంటారు.
ఇటు యూరప్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి రావడానికి దుబాయ్ ఒక స్టాప్ ఓవర్. అక్కడి నుంచి ఫ్లైట్స్ బయలుదేరినప్పుడు ఖచ్చితంగా దుబాయ్లో ఆగి రీఫ్యూయల్ చేసుకొని కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటిది మొత్తానికైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అక్కడ దుబాయ్, అబుదాబి, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ ప్రాంతాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఈ సిటీస్లో ఫుజైరా, అలాగే ఇటు అబుదాబి, ఇక్కడ ఉన్న పోర్ట్స్ని మూసేయాలంటూ ఇటు దుబాయ్ కోరుతుంది. ఇటు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సిటీస్ని, ఆ పోర్ట్ ఏరియాస్ని కూడా వదిలి వెళ్ళాలి. ఇటు అమెరికా కర్గ్ ఐలాండ్ పైన చేసిన దాడులకి ప్రతిదాడులుగా ప్రస్తుతానికి ఇటు ఫుజైరా ఆయిల్ రిఫైనరీ, అలాగే ఇటు దుబాయ్పై ఇటు 9 బెలిస్టిక్ మిసైల్స్, అలాగే 33 డ్రోన్స్తోని ఇరాన్ దాడి చేసింది. ఇటు భారత ప్రభుత్వం, ఇటు ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ ఉన్న ఇండియన్ రెసిడెంట్స్కి కూడా ఒక హెచ్చరికని జారీ చేసే ప్రయత్నం చేస్తుంది. చాలా క్లియర్గా మీరందరూ కూడా సురక్షితమైన ప్లేసెస్లో ఉండే ప్రయత్నం చేయండి. ఫర్దర్గా ఇవాక్యుయేషన్కి సంబంధించి ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తగిన సేఫ్టీ మెజర్స్ని కూడా తీసుకోవాలి అంటూ భారతీయులకి, అలాగే భారతీయులకు సంబంధించిన ఆస్తులను కూడా కాపాడే ప్రయత్నం చేయండి. ఇండియాకు సంబంధించిన వెజల్స్, షిప్స్ కానీ వీటన్నిటిని కూడా కాపాడే ప్రయత్నం చేయండి అంటూ ఇటు ఇండియాకు సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా ప్రస్తుతానికి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇరాన్తోని, అలాగే ఇటు అబుదాబి, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ఇటు ఇజ్రాయెల్ పైన కూడా భీకర దాడులని ఇటు ఇరాన్ కర్గ్ ఐలాండ్ని అటాక్ చేసిన తర్వాత ఇటు ఇజ్రాయెల్ పైన కూడా భీకర దాడులను చేసినట్టు తెలుస్తుంది. ఇటు టెల్ అవీవ్కి సంబంధించి ఎయిర్పోర్ట్లో కూడా గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ మనం కింద రైట్ సైడ్ బాక్స్ విజువల్లో చూస్తున్నాము. మనం టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్లో, అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన సిటీలోని ఈ ఎయిర్పోర్ట్లో కూడా ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు దేశం విడిచి వెళ్ళలేని పరిస్థితి, అలాగే దేశంలో ఉండలేని పరిస్థితి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నట్టు, ఇరాన్ ఎప్పటికప్పుడు దాడులను ఉధృతం చేస్తున్నట్టు కూడా